అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎండాకాలం వచ్చిందంటే ఆవకాయని, వడియాలని, అప్పడాలని ఇలాగ ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉంటాం కదా. అలాంటి టైంలోనే మినపప్పుతో వడియాలు పెట్టుకోండి. 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది అండ్ కూరలు లేనప్పుడు చాలా బాగా యూస్ అవుతాయి మనకి. సో దాని గురించి ముందుగా మనము ఇక్కడ 1/2 కిలో వరకు నేను మినపప్పు తీసుకుంటున్నాను. మీరు 1/2 కిలో మినపప్పు కూడా మీరు చేసుకోవచ్చు మీ క్వాంటిటీ బట్టి. 2 నుంచి 3 సార్లు బాగా క్లీన్ చేసుకొని వాటర్ పంపేసి తర్వాత వాటర్ వేసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఇలా మార్నింగ్ నానిన తర్వాత ఈ వాటర్ కూడా వంపేసి పక్కన పెట్టుకోండి. ఇందులోనే పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చి బరగ్గా ఆడుకోవాలి. దీని ఇంకా మనం పక్కన పెట్టేసుకుందాము. ఇక్కడ మినపప్పును కొంచెం కొంచెంగా వేసుకుంటూ రుబ్బుకోవాలి. గ్రైండర్లో ఉంటే గ్రైండర్నే మనం యూజ్ చేయొచ్చు, లేదు అంటే ఇలా మిక్సీ జార్లో కూడా ఈజీగా అయిపోతుంది. సో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ థిక్ కన్సిస్టెన్సీ రావాలి అండ్ మనకి స్మూత్గా అవ్వాలి. చూడండి, ఇలా ఉన్నట్టయితే సరిపోతుంది. ఇంకా మనం పప్పు అంతాను రుబ్బేసుకొని ఇంకొక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలా తీసుకున్న తర్వాత తగినంత ఉప్పు వేసుకొని దీంట్లోనే పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా ఇంకా మనం మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా దీనికి పెట్టుకోవడానికి నేనైతే ఇక్కడ ప్లేట్స్లోని గ్రోసరీ కవర్స్ ఉంటాయి కదండి, ఆ కవర్ని అరేంజ్ చేసుకున్నాను. ఈజీగా రిమూవ్ అయిపోతే ఇలా పెట్టుకోవడం వల్ల. లేదు అంటే మనం స్టీల్ ప్లేట్స్లో కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పెట్టుకున్న రిమూవ్ అవుతాయి. ఏదైనా పాలిథిన్ బ్యాగ్లో వేసుకొని చేసుకుంటే కొంచెం ఈజీగా అయిపోతుంది. మంచి ఎండ ఉన్నప్పుడే మనము మినపప్పు వడియాలు ఆరబెట్టుకోవాలండి, లేదంటే తొందరగా పాడైపోతాయి మనకి. సో ఇలా అన్నీ ఆరిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఇలాగ ఎండిన తర్వాత మనం ఎటువంటి కష్టపడకుండా ఇలా తీగానే వచ్చేస్తాయి. సో ఇలా అన్నీ అయిపోయాయి కదా. ఇక్కడ ప్లేట్లో కూడా చూపిస్తాను చూడండి, బాగా ఎండిన తర్వాత ఇలాగ తీస్తే వచ్చేస్తాయండి. ఇన్ కేస్ లేకుండా అది రాకుండానే ముందుగా మనం తీసినట్టయితే ఇలా పప్పు అంతా విడిపోయి మినపొడియాలు మొత్తం స్మాష్ అయిపోతాయి. వీటిని మనము ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 ఇయర్ కన్నా ఎక్కువే మనకి స్టోర్ ఉంటాయి. మనం ఇవి కావాలంటే స్నాక్స్ కింద కూడా యూస్ చేయొచ్చు. ముఖ్యంగా అయితే కూరకైతే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.